గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బీటా ఫిష్ గురించి ఫుల్ మెయింటెనెన్స్ వీడియో అయితే చూసి తెలుసుకుందాం. అయితే చూడండి, బీటా ఫిష్కి అయితే ఫస్ట్ నేను ట్యాంక్ సెటప్ అయితే ఇలా చేశాను. మీరైతే ఎలా చేస్తారో, మీరు ఎలా చేస్తారో కింద అయితే కామెంట్ చేయండి. ఈరోజు మొత్తం డైరెక్ట్గా ఒకటే షాట్లో తీసిన వీడియో అనమాట. ఎక్కడ స్క్రిప్ట్ ప్రిపరేషన్లో అవి ఇవి అయితే ఉండవు, డైరెక్ట్ తీసింది. కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి లైటింగ్, ఎందుకంటే బయట అయితే పెట్టాను కదా. ఫస్ట్ అయితే మన బీటా ఫిష్కి ఇలా చూసుకున్నట్టయితే ట్యాంక్ సెటప్ అయితే ఇలా చేసుకోవాలన్నమాట. నేనైతే అవుట్డోర్లు చేసాను కాబట్టి ఇలా చేసా. చాలా పెద్ద టబ్ ఇది. మామూలుగా మనం టబ్లో బట్టలు అలాంటివి అయితే ఉతుక్కుంటాం కదా, అలాంటి టబ్ అనమాట. ఇది చాలా పెద్దది. ఇది అంతా ఉండదు, 100 రూపీస్ కనుక పెడితే ఇది అయితే వచ్చేస్తుంది అనమాట. బౌల్ కన్నా ఈ టబ్బు 1000% బెస్ట్ అనమాట. 1000 కొన్ని లక్షల శాతం బెస్ట్ అనమాట. దీన్ని మీరు ఎలా సెటప్ చేసుకుంటారంటే, మీకు అలా వీడియో చూపిస్తా చూడండి. అలా మీరు ఫస్ట్ అయితే ఒక మనీ ప్లాంట్ లాంటిది అయితే అలా పెట్టుకొని దాని బ్రాంచెస్ కానీ దాన్ని మొత్తం మనీ ప్లాంట్ అయితే దేని ఒక దానికి పెట్టేసుకొని కట్టేసి కిందకి ఏమొచ్చు రూట్స్ మాత్రం మన టబ్లో కొనేటట్టు అయితే చూసుకోండి. అప్పుడు ఒక నేచర్ ఫీలింగ్ లాగా అయితే వస్తుంది అనమాట. ఫిష్కి కూడా మీకు ఫిష్ కూడా కనబడుతుంది. కొంచెం నేను నా వాయిస్ అయితే విని క్లియర్గా ఈ వీడియో మొత్తం చూసే తెలుసుకోండి బీటా ఫిష్ గురించి. ఇక్కడ మీకు నేను కెమెరా ఎత్తినప్పుడు టవర్లా కనబడింది కదా, అది తీస్తే ఇప్పుడు మనకి ఇదిగోండి ఇలాగైతే ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది, స్టోన్స్ మధ్యలో ఉన్నది అనమాట బీటా ఫిష్. ఇది ఇక్కడ ఉన్నది బీటా ఫిష్. ఇంకా అగో ఆ సైడ్ నుండి అయితే వచ్చింది కదా, అలాగైతే ఇప్పుడు వస్తుంది. దానికైతే ఇప్పుడు నేను ఫుడ్ కూడా ప్రిపరేషన్ అయితే చేశాను. ఈ వీడియోలో ఫుడ్ కూడా చెప్తాను, దానికి ఫీడ్ కూడా చేసి అయితే మీకు చూపెడతా. ఫుడ్ ఏంటుందో అనుకుంటున్నారా? టిక్ టాక్ డొక్లో ఫుడ్ అయితే 2 బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటికిప్పుడు కొట్టి వేసినవే బటర్ఫ్లైస్, చిన్న చిన్న బటర్ఫ్లైస్. ఫిష్ అయితే చూడండి, ఆల్రెడీ దీనికి అలవాటు అనమాట. ఇలా బటర్ఫ్లైస్ వేస్తాను అది ఇది అని చెప్పి వెంటనే అయితే వచ్చాయి. ఇప్పుడు ఇది ఎలా సెటప్ చేసామంటే, కింద ఒక ఆల్మండ్ లీఫ్ పెట్టా, ఒక గృహలాగా అనమాట, పెద్ద ఆల్మండ్ లీఫ్. ఇటొక రాయి అటొక రాయి పెట్టి ఆ 2 రాయిలకి మధ్యలో, అంటే ఇటువైపు ఉందా ఇటువైపు రాయి, ఈ రాయి కింద ఏమో ఆల్మండ్ లీఫ్ని పెట్టా. ఆల్మండ్ లీఫ్ స్టార్టింగ్ ఏమో ఇటువైపు ఉన్న వైట్ రాయి ఉందా దాని పైన పెడితే ఇటువైపు కూడా హోల్ లాగా ఉంటుంది. ఈ 2 రాళ్ళకి పైన ఒక పెద్ద రాయి అనేది పెట్టా. అప్పుడు ఇదొక హోల్ అదొక హోల్, అటువైపు నుండి అయితే ఒక హోల్ ఉంటుంది, ఇటు ఒక హోల్ ఉంటుంది అనమాట. దీనికి ఒక గృహలాగా అయితే అవుతుంది. ఇప్పుడైతే చూడండి బీటా ఫిష్కి ఫుడ్ వేద్దాం. ఇదే సింపుల్ సెటప్ అనమాట. నిజంగా చెప్తున్నా కదా, ఈ సెటప్ అంతా నేను వింటర్ సీజన్లో చేసిందే. ఇదంతా నేను బయట పెట్టిందే. ఫిష్ ట్యాంక్ మొత్తం బయట పెట్టి అలాగైతే ఉంచా. ఇప్పటికొచ్చి ఫిష్ అయితే ఎటువంటి డ్యామేజ్ కూడా అయితే అవ్వలేదు. చూడండి, ఒక బటర్ఫ్లైని అయితే ఆల్రెడీ వేసాను, వచ్చేది తింటుంది. ఇట్రా నిన్న సబ్స్క్రైబర్లు చూస్తారట, అందుకే ఇక్కడ వేసాను నీకు బటర్ఫ్లై. నువ్వు అటు ఇటు తిరిగితే మరి కుదరదు, ఇటు వచ్చి తినాలి. ఇదిగో అక్కడికి వెళ్ళిపోయింది అది, ఇదిగో ఇక్కడికి రావాలి. అయితే ఇలాగైతే నేను సెటప్ చేసుకున్నా గైస్. వస్తుంది అదిగా ప్లాంట్ ఉందా, అంగా చివరన ఉంది ప్లాంట్కి, అదిగో ఆ లీవ్స్కి మధ్యలో అక్కడ ఉంది. అయితే ఎటువంటి హీటర్ కానీ ఏమీ పెట్టలేదు, ఎటువంటి హీటర్ కాదు కదా, అసలు ఏమీ పెట్టలేదు. చలికాలం మొత్తం ఫిష్ అయితే ఇలాగే ఉంది. దానికి ఇష్టమైతే ఎండలోకి వస్తుంది, లేదంటే ఎండలోంచి కాంటే దాని గృహలోకి అయితే అది వెళ్ళిపోద్ది అనమాట. మెయింటెనెన్స్ కూడా పెద్ద ఏం ఉండదు. ఇదిగోండి ఇక్కడ ఒకటైతే వేసాను, వస్తుంది, ఆగండి తింటుంది. ఇదిగో ఇట్రా వేసాను కదా, నిన్ను మా సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారటమ్మా. ఇట్రా రే, ఇట్రా ఉత్తప్పుడు వస్తావు కదా నా దగ్గరికి. ఇప్పుడేమైంది, పైన కెమెరా పెడితే చాలు ఈ ఫిష్లు అయితే అసలు రావు. అదిగో మళ్ళీ దాని కిందకైతే వెళ్ళిపోయింది. కొంచెం నీడ వేద్దాం, ఆగండి, ఇప్పుడు మీకు కనబడుతుంది ఫిష్ అనేది. ఇది ఎక్కడ ఉంది బటర్ఫ్లై, కమాన్. అదే అనమాట. ఈ టబ్ సెటప్ చేసినప్పుడు చిన్న ట్రిక్ ఏంటి మీరు ఫాలో అవ్వాలంటే, కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి, గల్లుప్పు 1/2 టేబుల్ స్పూన్లో పావు వేసుకోండి అనమాట. ఇంత టబ్కి వేసుకొని ఆల్మండ్ లీఫ్ పెట్టారు, మనీ ప్లాంట్ పెట్టారు, అంతా బాగానే ఉంది. ఇంకా మీ ఫిష్ అయితే ఎటువంటి బయటికి దూకేయడం కానీ ఇలాంటివి కూడా అయితే అస్సలు చేయదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంత మంచిగా సెటప్ చేసాం. పైన కూడా ఇవ్వండి, ఇక్కడ చాలా అంటే చాలా గ్యాప్ ఉంది, ఇదంతా
చాలా గ్యాప్ ఉంది. ఫిష్కి అసలు బయటికి రావాలని కూడా అనిపించదు, ఎందుకంటే అది ఇప్పటివరకు బౌల్లో ఉంది కదా, బౌల్లో ఉండి ఇందులో ఉండడం వల్ల అసలు దానికి బయటికి కూడా రావాలని అయితే అనిపించదు గైస్. అసలు ఏమో ఇప్పుడు వీడియో తీసినప్పుడు రావట్లేదు. ఇదిగో కింద ఉంది, ఇదిగోండి ఇప్పుడు వస్తే చూడండి, నిజంగా వచ్చేది తింటుంది. నేను లైవ్ వీడియో అనమాట ఇది. అలాగా కింద ఉంది, అదిగో ఆ బటర్ఫ్లైస్ కిందే ఉంది. అంటే పైనుండి లైటింగ్ తగులుతుంది అనమాట, దీనికి ఫ్లాష్ లైట్ తగలడం వల్ల అది తినడానికి రావట్లే. కొంచెం ఎండేద్దాం ఆగండి. అదిగో అలా మీకు ఎండలోకి తీసాను చూడండి, సూపర్ ఉంది కదా ఫిష్. గృహలోంచి మన పులి అలాగైతే బుర్ర బయటికి పెట్టేసి వేటాడే ముందు వస్తుందో అలాగైతే వచ్చింది. ఇది కిందన ఉన్నది. అంతే గైస్, బీటా ఫిష్కి అయితే ఇంకేం లేవు. ఒకవేళ మీకు ఏదైనా టైల్ కట్స్ కానీ ఇలాంటివి ఫిష్కి ఏదైనా డిసీజు అన్కంఫర్టబుల్గా ఉంది ఫిష్ అనుకున్నట్టయితే మీరు డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ అయితే ఇస్తాను, వెళ్ళైతే ఆ మెడిసిన్స్ అయితే బై చేసుకోండి. బై చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది మార్నింగ్ ఫుడ్ వేస్తాను అబ్బా, చాలా వేసాను ఫుడ్, అందుకే ఇప్పుడు రావట్లేదు. అదిగో చూసారా, దాక్కొని ఉండిపోయింది. మళ్ళీ దాని టైర్లే బయటకు చూపెడుతుంది. అదిగో మొత్తంగా అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం మీకు చెప్పాలి బీటా ఫిష్ గురించి. మన బీటా ఫిష్ గురించి ఒక ప్లేలిస్ట్ ఉంది, మళ్ళీ బ్రీడింగ్ అన్నీ అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకున్నట్టయితే మన ఎక్వేరియం వరల్డ్ తెలుగు బీటా ఫిష్ అనేది సెర్చ్ చేయండి. లేకపోతే అదిగో వచ్చింది, ఇదిగో వెళ్ళిపోయింది, మళ్ళీ అటు వెళ్ళిపోయింది. దీనికి తినట్లేదు ఎందుకో ఈరోజు, అదే అర్థం అవ్వట్లేదు. కరెక్ట్గా మీకు వీడియోలు తీసినప్పుడు ఇవి అయితే ఎప్పుడు తినవు, చిరాకుగా అనిపిస్తుంది తెలుసా. తినకపోతే ఇంత వీడియో షూట్ చేసి అది ఇది చేసినప్పుడు ఉత్తప్పుడు అయితే టవక్కని వచ్చి ఒక్కసారి పట్టుకొని అయితే వెళ్ళిపోతుంటుంది. ఇక బీటా ఫిష్ ఫుడ్కి వచ్చేస్తే ఇవ్వండి ఇలాగ పురుగులు కానీ ఏవైనా చిన్న చిన్న మస్కిటోస్ ఇలాంటివి అయితే వేసుకోవచ్చు. ఇంకా మీరు చికెన్లో బ్లడ్ శాంపిల్స్ అవి ఉంటాయి కదా, బ్లడ్ కూడా అయితే ఫీడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎర్త్ వామ్స్ కూడా మీరు ఫీడ్ చేసుకోవచ్చు. సూపర్గా అయితే ఉంటుంది ఫిష్. కలర్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది నా ఫిష్కి. నేను ఇప్పుడు ఈ వీడియోలో కూడా చూపెడతా ఎండింగ్లో. ఇంకేముంది, ఇంకా డ్రై ఫుడ్స్ విషయంలోకి వస్తే నేనైతే కుప్పలు తెప్పలు అయితే చేశాను వీడియోస్, అవన్నీ చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇలా మనం వన్ టైం ఆర్టిస్ట్ చూసారా, వన్ టైంలోనే ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు. సింపుల్ సెటప్స్ అబ్బా ఇవన్నీ. మీరు పెద్ద ఎక్వేరియం కొనే అవసరం లేదు, పెద్దగా ఏమీ చేసే అవసరం లేదు. మీ డాడీ వాళ్ళ డబ్బులు కూడా ఒక ఫిష్ కొనుక్కొని వచ్చి, ఈ ఫిష్ కూడా ఎంత ఉండదు, 100-150 ఉంటుంది, కొనుక్కొని వచ్చి అంతే. మీరు ఒక ఫిష్ అంటే ఒక ఫిష్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి ఇలాగా చలికాలం అయినా సరే చూసారు ఎంత బాగుందో నా ఫిష్ అయితే. అగో వస్తుంది అటాక్ చేయడానికి వస్తుంది. వచ్చింది. ఏయ్ ఇటు రావాలి. చచ్చా కరెక్ట్ టైం పైన ఏదో పడించా. ఓరే అటే వెళ్తావు, ఇటురా చెత్త చారాలు అన్నీ ఏరుకొని తినే. నీకు ఫుడ్ వేసే టైంకి ఇలాంటివన్నీ పడత ఇచ్చారాగా. ఇదిగో ఎక్కడ ఉంది అసలైన ఫుడ్, అదిగో దా వేసే ఇంకా వేసే అంతే. అటాక్ జూమ్ తేద్దాం. అటాక్ అచ్చా. నీకు వీడియో తీసి బొక్క అనిపించినట్టు చేసావు లాస్ట్. నా సబ్స్క్రైబర్ ముందు నాకు ఎంత అవమానం జరిగిందో. ఇప్పుడు 2 బటర్ఫ్లైస్, నీకు ఇష్టమైన బటర్ఫ్లైస్ ఇవి తినే బాబు. ఏంటి తినట్లేదు ఇది అమ్మచ్చా. మొత్తం దీనికి పొద్దున్న 2 సార్లు ఫుడ్ వేసాను అనమాట, మంచి ఫుడ్, లైవ్ కల్చర్స్ ఇలాంటివి. అందుకే అది తినట్లేదు చూడండి. తిని ఇదిగో బటర్ఫ్లై, నీకు ఇష్టం వచ్చింది బటర్ఫ్లై, నీకేమీ ఎక్కడ నుండి ఏం తేలేదు నేను. మళ్ళీ వీడియో ల్యాగ్ అయిపోయింది అనకండి. ఏంటో తెలుసా, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఇంకోటి ఏంటంటే బీటా ఫిష్కి ఎప్పుడు డ్రాప్సీ డిసీజ్ లాగా వచ్చేస్తుంది, పొట్టది పెద్ద అయిపోయి చనిపోతుంది. మా ఫిష్ మొత్తం అదొకలా చనిపోతుంది అని అయితే అంటున్నారు. ఎందుకు అలాగ అయిపోద్ది అంటే రోజులు తడబడి అయితే ఫిష్ ఫుడ్ అయితే వేస్తారనమాట. ఎంత చిరాకు కనిపిస్తుంది అంటే అలాంటివి చెప్పినప్పుడు జనాలు ఏదో పిల్లెట్స్ ఇచ్చారని చెప్పి పిల్లెట్స్ అయితే కుమ్మి పడేస్తారనమాట ఫిష్కి. అలాగైతే మీరు అస్సలు వేయకూడదు. మినిమం బీటా ఫిష్కి అయితే మినిమంలో 1 డే కానీ 2 డేస్ కానీ గ్యాప్ ఇచ్చేసినా సరే పర్వాలేదు. ఫుడ్ వేయకుండా మీరు గ్యాప్ ఇచ్చారనుకో అయినా పర్లేదు, గ్యాప్లు ఇవ్వండి అబ్బా మధ్యలో. ఇవి కొంచెం వైల్డ్ టైప్, ఇవి రోజు తినుకొని ఏమో కూర్చోవు.
ఎప్పుడో మంచి మంచి ఫుడ్ దొరికితే తింటాయి. డ్రై ఫుడ్ అనుకో 1-2 రోజులు తినేసి కూర్చుంటాయి. ఈలోపు మీకు ఏం లైవ్ ఫుడ్స్ అలాంటివి కానీ దొరికితే మీరు ఫీడ్ చేసుకోవచ్చు. అరే 10 నిమిషాలు అవుతుందిరా తినరా, మా వాళ్ళు వీడియోలో చూస్తున్నారు, ఒక్కసారి ప్లీజ్ కాల్ మొక్కుతా నీకు, ఒకసారి ఇదిగో పోనీ నీకు ఏమైనా అటాక్ చేయించేలా చేస్తుందా, ఇట్రా అరే తినరా బాబు, మా వాళ్ళు చూస్తున్నారు. ఎంత అవమానం, పవన్ ఫుడ్ తినిపించలేకపోయాడు వీడియోస్లో అంటే. ఫాస్ట్ ఇదిగోండి గైస్. చా నీ బదులు తీసుకెళ్ళి సీ ఫిషెస్కి వేసడం బెస్ట్ వీటిని. ఓకే నువ్వు తినవు కదా, చెప్తాను నీకు నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ తినావు. ఇదిగోండి చిన్న చిన్న బటర్ఫ్లైస్ ఇవి. వీటిని ఇప్పుడు నేను సీ ఫిషెస్కి వేస్తాను చూడండి. ఇవైతే వెయ్యడమే లేటు, వెంటనే వచ్చేది తినేస్తే చూడండి. అదిగో వెంటనే వచ్చి తిన్నాయి. హైలైట్ అసలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఆగండి, బీటా ఫిష్ని చూపెడతా. ఈ మధ్య నా బీటా ఫిష్ నా మాట వినట్లా. నీకు ఇలా కదా చెప్తాను, నువ్వు ఒకసారి ఇటింగ్రా. నీకు ఎంత మంచిగా ఇల్లు చేసిన అన్నీ చేసి పెట్టా చూడు, మళ్ళీ నీకు మీ ఓనర్కే నువ్వు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అటు తిరిగి కనీసం కనబడి సరైన వీడియోలో నీకు అల్లరి చూసి మా వాళ్ళు ప్యాక్ అయిపోతారు ఒకేసారి. రా ఒకసారి రా. అచ్చా గాయస్, ఇది దారుణం గాయస్. ఇది అది దొరికింది, అదిరిపోద్ది చూడండి దీని కలర్. సూపర్ అసలు నా బీటా ఫిష్ అంటే. నా బీటా ఫిష్ అబ్బా చూసారా ఎంత బాగుందో కలర్. చూడండి సూపర్ కదా మావిడు. ఇదిగో ఇది తినకపోతే మరి ఇలా తీసి అందరికీ చూపించవలసి వస్తుంది నువ్వు ఎలాగున్నావు ఏంటి అని చెప్పి. ఓకేనా. ఇదిగో చూడండి గైస్, పొట్ట మొత్తం నిండిపోయింది దానికి, అందుకే తినట్లేదు. నీకు ఇంకో 2 రోజులు ఫుడ్ లేదులే, ఎందుకంటే అసలు లేదు అసలు నిజంగా దీని పొట్ట మొత్తం నిండిపోయింది గైస్. చూడండి అందుకే తినలే ఫుడ్ మనం వేసినప్పుడు. అదే మార్నింగ్ ఫీడ్ చేసా కదా, ఈసారి వీడియో తీసినప్పుడు ఫీడింగ్ ఇవ్వకుండా మీకైతే చూపెడతా. ఓకేనా. వెళ్ళిపో ఇంట్లోకి వెళ్ళిపో. ఇంకా మా మాట వినలేదు కదా ఈరోజు, నీకు చెప్తాను తర్వాత. ఇదిగో ఇప్పుడు తిరుక్కుంటాను చూడండి. ఇదిగో ఎక్సలెంట్ కదా. ఎలాంటి వీడియోస్ గొప్పలు తెప్పలు ఉన్నాయి అబ్బా మన ఛానల్లోనైతే. దాన్ని ఒకసారి గెలుగుదాం, దాన్ని ఒకసారి కొడతాను చూడండి. వెంటనే వెళ్ళిపోద్ది దాని గృహలోకి. చూసారా ఎలా వెళ్ళిపోయిందో. అది మన ఫిష్ ట్రైనింగ్ అంటే.